అసలు ఆ వీడియోస్ తీసి పోస్ట్ చేయడం వెనుక కారణం ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే సరే నేను న్యూట్రల్ వెళ్ళినా అనమాట. ఓకే. సో నిజమా అబద్ధమా నాకు కూడా అసలు ఏం తెలియదు. ఓకే. సో న్యూట్రల్ వెళ్ళి అసలు అప్పాజీ గురించి ఎలా అయితే అందరు వీడియోస్ తీస్తున్నారో సేమ్ నేను ఇట్లా అట్నే వెళ్దామని చెప్పి అనుకున్నాం. సో ఇంకా అనుకుంటే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అసలు యాక్సిడెంట్ అయింది. సో దాని తర్వాత ఒక అతను ఇక్కడ గన్ పెట్టుకొని వచ్చిండు. సో అది అయింది. అండ్ దాని తర్వాత అక్కడికి వెళ్ళినాక ఇంకా అప్పాజీ బిహేవియర్ నాకు నచ్చలేదు. అండ్ అందరినీ కొట్టడం, అతన్ని చూడడానికి అతని కోసం అతనికి వాళ్ళకి ఏదో బాధలు ఉంటేనే కదా ఇంకా అక్కడికి వెళ్ళేది. సో అట్లా వచ్చిన వాళ్ళ మీద చేయలేపడం, వాళ్ళు అంటే సో వాళ్ళతోనే క్లీన్ చేయించుడు, వాళ్ళపైన ఇట్లా చేయేసుడు చెప్తే ఇంకా అది వేరే ఉంటది. సో బిహేవియర్ నాకు నచ్చలేదు. ఇప్పుడు ఒకటి ఫస్ట్ లో యాక్సిడెంట్ అయింది, సో అండ్ సో ఇష్యూ జరిగింది. ఈ ఇష్యూ జరగడానికి అప్పాజీ గారికి ఏంటి లింక్? ఆయన చేయించండి యాక్సిడెంట్? లేదు లేదు. సో నేను ఏం చెప్తా అంటే దానికి అండ్ ఫస్ట్ థింగ్ అక్కడ ఒక అతను ఇది గన్ పెట్టుకోండి అని చెప్పి. అవును. సో ఫస్ట్ థింగ్ అతను ఎవరో ఇట్లా స్టార్టింగ్ వెళ్ళినప్పుడు నాకు తెలియదు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పాజీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో ఓపెన్ చేస్తే ఇంకా అప్పుడు తెలిసింది అతను ఓన్ అప్పాజీ వాళ్ళ అన్న అని చెప్పి నాకు తెలిసింది. ఎంత అసలు ఓన్ అప్పాజీ అన్న అయినా ఇట్లా పబ్లిక్ లా గన్ను పెట్టుకొని తిరిగే అంతగానం అసలు ఏ లైసెన్స్ ఇయ్యరు ఎవరైనా కూడా. అది నిజంగా గన్నేనా? చిన్న సర్కిల్ కనిపించింది మాకైతే. అది నిజంగా గన్నా లేదంటే అక్కడ ఏమైనా పెట్టుకున్నారా తెలియదు. అది గన్నని క్లారిటీ అయితే మాకు కనిపించలేదు. నేను చూస్తున్నా వీడియోస్, అక్కడ గన్నని ఫర్ షూర్ గా చెప్తున్నారా? గన్నని షూర్ గా చెప్తున్నా, ఎందుకంటే సో కెమెరా కొంచెం లాంగ్ ఉంది, నేను అతనికి దగ్గర ఉన్నా. ఓకే. సో నాకు అనిపించింది అరే మొత్తానికి గన్ను పెట్టుకోవడం ఇంకేమైనా చేశాడా ఏమని చెప్పి అప్పుడు నేను తగ్గాల్సి వచ్చింది. ఎవరైనా ఇట్లా డైరెక్ట్ గన్ను చూపిస్తే ఎవరైనా ఇట్లా ఎంత పెద్ద హీరో అయినా ఎంత పెద్ద రౌడీ అయినా తగ్గాల్సిందే. సో తగ్గినా అక్కడ అతనే పోలీస్ అతనికి ఇట్లా వచ్చినాడు. సో అతనికి కూడా చెప్పిన ఇట్లా వాళ్ళే వచ్చారు, సో రివర్స్ లో వచ్చినారు, వచ్చి నా వెహికల్ ని గుద్దినారు అని చెప్పిన. అయితే అసలు ఆ వెహికల్ ఇట్లాగా నా ఫ్రెండ్ కాదు. సో అతనికి అమౌంట్ నేను పే చేయాలి. నేను అదే చెప్పిన, సారీ వెహికల్ ఇట్లా నాది కాదు, అంత అన్నం నేను అసలు అప్పాజీ కోసం అని చెప్పి వచ్చిన నేను. సో మరి ఇట్లా అయింది, మరి నాకు అమౌంట్ ఎవరు పే చేస్తారు అదిదాను. ఎక్కడ ఇట్లా నేను జర్నలిజం టీవీ నుంచి వచ్చినా ఇట్లా ఒక ఇన్వెస్టిగేషన్ సీక్రెట్ గా నేను చేస్తున్నా అని చెప్పి అనలే. సరే నాది ఇప్పుడు ఇందాక ఒక అన్న అన్నాడు, సో నీకు కూడా తెలుసా అన్న ఎవరో, ఇంకా అన్న ఇట్లా నేను అసలుకి న్యూసే కాదు అదేది అన్నాడు. ఓకే ఓకే, కానీ తప్పు ఎవరిదున్నా ఇట్లా చూపించాల్సిన హక్కు ప్రతి ఒక్కరికి ఉంటది. సో చూపించవచ్చు, అట్లా అయితే అసలు ఏం కాదు కదా. ఏం కాదు, తప్పెవరిదైనా తప్పే, ఏదైనా చూపించవచ్చు. అది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది నీకేం అర్థమైంది అనేది, నువ్వు చాలా మంది మోసపోతున్నారని చూపించాలనుకున్న ఇంటెన్షన్ నాకు అర్థమైంది. చాలా మందిలో ఎక్కువ ఉన్నారంటే హిందువులు ఉన్నారు. సో హిందువులను అడ్డం పెట్టుకొని గోవులను పెంచుతున్నట్టు అట్లాంటివన్నీ చేసి సో హిందువులే ఎక్కువ వెళ్తున్నారు. ఎస్పెషల్ గా కర్ణాటకలో ఉన్న వాళ్ళు అసలు ఎందుకు వెళ్తలేరు అతని దగ్గరికి? ఏపీ తెలంగాణ నుంచి అసలు ఎందుకు వెళ్తున్నారు? ఎప్పుడైనా ఎవరైనా ఇట్లా వెళ్లే ముందు ఒకసారి ఇట్లా ఆలోచించి రాదే? అంటే నేమ్స్ ఇప్పుడు వెళ్ళొచ్చిన వాళ్ళే రివ్యూ చెప్తున్నారు, మాకు జరిగింది జరిగినట్టు చెప్తున్నాడు, మా నేమ్స్ చెప్తున్నాడు, మా ఫోన్ నెంబర్ పెట్టుకొని పొండి. అప్పుడు చెప్పరు, ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోకుండా నువ్వు అందరికి అన్ని చెప్పుకొని అది మెయిన్ గా అయితే ఫోన్ ఫ్లైట్ మోడ్ పెట్టుకొని పోవాలి. సో నేను అదే పని చేసిన, ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టేసిన, ఫోన్ కార్ లో పెట్టేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే సో అప్పాజీ లాస్ట్ కి వెళ్లే ముందు ఇంకా ఆపేసింది నన్ను. సో ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఆపేయంగానే నేను ఇట్లాగా నాకు ముందే డౌట్ వచ్చింది, అప్పాజీ నన్ను ఆపిండు అంటే నేను రికార్డ్ చేసినాను ఏదో ఒకటి, వాళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ ఉండే, చెక్ చేస్తే కంపల్సరీగా సో ఇంకెళ్తుంది. ఎందుకని చెప్పి నేను రికార్డ్ చేసిన డివైజెస్ అన్ని ఇట్లా కార్ లోపల పెట్టేసి కార్ని లాక్ వేసుకొని సైలెంట్ గా ఏం తెలియనంటే ఇంకెళ్ళిపోయినా. సో అతను ఫస్ట్ అంటే ఎవరైతే కార్ నుంచి వెళ్ళిపోతారో వాళ్ళనే పిలువు నా దగ్గరికి అన్నాడు. నేను ఇట్లా వెళ్ళినా. సో అందరు షాక్ అయ్యారు, అక్కడ ఉండాలి అందరు దగ్గర ఒక 200 మెంబర్స్ అనుకుంటారు. ఏమైంది నాకు అర్థం కాలేదు, చెప్పండి మళ్ళీ. కార్ ఆపిండు మాది. అప్పుడు టైం వచ్చేసి 2 అట్లా అవుతుంది, 2:30 అట్లా అవుతుందా. సో అట్లా అవుతుంది. సో ఇంకా ఆ టైంకి మేము ఇంటికి వెళ్ళిపోదాం, ఇంకా అప్పాజీ గురించి ఎవరో ఫేక్ న్యూస్ అంటే ఇట్లా మొత్తం అసలు అప్పాజీ ఫేక్ అని చెప్పి అట్లా న్యూస్ లో చెప్పేసిరంట. ఎట్లన్నా అప్పాజీ ఫేక్ అని చెప్పి తెలిసిపోయినప్పుడు అప్పుడు నేను ఉండి ఆ వీడియో తీసి ఇట్లా వేస్టే. సో అని చెప్పి నాకు అనిపించింది. సో ఇంక వెళ్ళిపోదాంలే, ఇంకొచ్చిన కాడికి చాలు. సో మనం ఇట్లా సో ఎట్లా అంటే అసలు అతను నిజమా ఫేకా అని చెప్పి దానికోసం వచ్చినాము. సో అంత ఇంకా అసలు అయిపోయింది. సో ఇంకా అతని గురించి ఫేక్ అని చెప్పి ఆర్డర్ వచ్చినాక మనం చెప్పి వేస్ట్ అని చెప్పి నేను వెళ్ళిపోదాం అనుకున్నా. అదే టైంకి అప్పాజీ అక్కడికి వచ్చిండు, మమ్మల్ని ఆపేసిండు. కావాలంటే దాంట్లో ఫోటేజ్ ఇట్లా ఉంటది. సో ఎక్కడ దాకా అప్పాజీతో మేము ఇట్లా ఉన్నాము అంటే మేము ఇప్పటిదాకా వీడియోస్ తీసినాం లాస్ట్ వరకు అని ఉంటది. సో దాంట్లో ఇట్లా లాస్ట్ వచ్చేసి పార్ట్ 3 ఉంటది. సో ఇంకా అదే లాస్ట్ అనమాట. సో అక్కడ దానికి వెళ్ళిన క్లిప్సే ఉన్నాయి మా దగ్గర. సో మీరు వెళ్ళిపోతున్నారని చెప్పేసి మిమ్మల్ని ఆపేశాడు. అవును. సో ఎందుకు అంటే అసలు ఎందుకు ఆపేసిండు అయితే నేను చెప్తా.
ఒకవేళ ఆల్రెడీ ఫేక్ న్యూస్ అని చెప్పి ఇంకా మొత్తం వచ్చేసిందంట. ఒక బిగ్ టీవీ అని ఉంటది, మీ అందరికి తెలుసు. సో ఇంకా దాంట్లో వచ్చేసింది. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా, సో ఒక భక్తుడు ఇంకొచ్చి వెళ్ళిపోతుండు, ఇప్పుడు మళ్ళీ నా పేరు పోతుంది. సో ఎందుకు వెళ్ళనిస్తా నేను? సో నువ్వు వెళ్ళనిస్తావా? సో అట్లా నాన్న ఇట్లా ఇంకా ఆపేసిండు. నాకు ఇంకొకటి ఇట్లా నేను అంతా సీక్రెట్ గా వీడియో తీసిన కాబట్టి నాకు కూడా ఉంటది, అరే ఫోన్లు తీసుకెళ్తే అన్ని చెక్ చేసే అవకాశం ఉంది. సో డౌట్ ఫోన్లు చెక్ చేయడం ఇవన్నీ చేస్తున్నారా? చెక్ చేసారు. సో ఇంకా అది ఇట్లా ఎప్పుడు చెక్ చేసారు నేను చెప్తా. సో లోపలికి వెళ్ళినా, సో అప్పాజీ ఉన్నాడు. స్టార్టింగ్ ఫస్ట్ అందరికంటే ఫ్యూచర్ ఆ టైం కి ఫస్ట్ స్టార్ట్ చేసింది నాతోనే. నేను వెళ్ళినా ఇంకా అతను ఏమన్నాడు అంటే, నీకు ఒక లవర్ ఉంది, ఆమెను పెళ్లి చేసుకుంటావా లేకపోతే ఇంక వదిలేస్తావా? సో ఇది అన్నాడు. అండ్ ఇంక ఇదే విషయం నాకు, అదే విషయం నేను చెప్పినందుకు కింద కామెంట్లలో కొంతమంది అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇట్లా సేమ్ అదే అన్నారు. సేమ్ నాకు ఇట్లా అసలు అదే అడిగిన బ్రో. ఎందుకంటే జనరల్ గా యూత్ కి లవర్ అనేది ఖచ్చితంగా ఉంటది, అది వీక్నెస్ పాయింట్, అది అందుకనే అది చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టినా అని చెప్పి మీకు ముందే చెప్పేసిన. ఎంతగానో వీడియోలు రికార్డ్ చేసిన అట్లా అన్ని ఫోన్లు మావన్నీ ఫ్లైట్ మోడ్ లో ఉన్నాయి. అండ్ ఇంకొకటి అప్పాజీ ఉండి, సరే నీకు అసలు లవర్ లేదంటున్నావు కదా, నీ ఫోన్ ఇటీ అన్నాడు. నాకు అలా ఫోనే లేదు, మొత్తం చూసుకో అని చెప్పేసి ఇట్లా చెప్పేసిన. సో అప్పటికే నా మీద ఎంత గట్టిగా మాట్లాడితే ఎవరికైనా ఇట్లా మీడియా అని చెప్పి డౌట్ వస్తుంది. ఎందుకంటే బాబాలు అంత లేనిది, అసలు ఆ రేంజ్ లో లేనిది అసలు ఉండరు కూడా. సో అంత పెద్ద స్థాయిలో ఉన్నాడు కాబట్టి. సో అట్లా నేను ఉండే. సో అసలు ఏ ఫోన్ లేదు నా దగ్గర, ఇంకా అని చెప్పిన. అండ్ ఇంకొకటి అసలు ఏమన్నాడంటే, ఇంకా అప్పుడు అసలు ఎట్లా అంటే, ఇంకా అసలు ఏ ఫోన్ లేదంటుండు, అసలు లేదని చెప్పి అసలు ఆలోచిస్తుంది అనమాట. ఇంకా అట్లా అసలు 5 నిమిషాలు అట్లా నేను అదేంటి టైం ఇచ్చిన ఇంకా అప్పాజీకి నేను. సో టైం ఇచ్చినాక ఇంకా అప్పాజీకి ఇక డైరెక్ట్ గా నేనే అడిగిన, సో నా పేరు ఏంది, నా ఫ్యూచర్ ఏంది, చెప్తావా లేదా? ఇట్లనే ఒకటే మాట అడిగిన. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇట్లా ఒకటేసారి, అయ్యా ఏంది నువ్వు ఇట్లా అడుగుతున్నావు అది ఇది అని చెప్పి అన్నారు. నాకు ఎందుకంటే ఇంత గట్టిగా అడగకపోతే ఇంకా అప్పాజీ నన్ను మళ్ళీ పో అని, అంటే ఇంకా అసలు ఎట్లా అంటే వెళ్ళిపో అని చెప్పాలి, ఎక్కువ అసలు అవకాశం ఉందన్నమాట. సో అక్కడనే ఉండి గట్టి అడుగుతానే, సో అప్పాజీ ఏంది చెప్తావా లేదా, నిజమా ఫేకా అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో చెప్తావా లేదా అని చెప్పి ఇట్నే అడిగిన. సో అప్పాజీ ఏమంటుండంటే, లేదు నాకేం తెలియదు, నేను చెప్పనీక అని చెప్పి అన్నాడు. ఆ టైంలో ఇరిటేట్ అయిందేమో, ఆయనకి అంత గ్రహించే ఇది లేదేమో. స్టార్టింగ్ నేను ఒక్కనే ఉన్నా. సో స్టార్ట్ అయింది చెప్పారంట కదా, 10 మంది కూర్చోబెట్టి చెప్తారంట కదా. సో నా దగ్గర వాళ్ళ మనుషులు, సో అతని కోసం ఎవరైతే వచ్చారో మొత్తం వాళ్ళు అందరు ఉండే. సో అందుకనే చెప్తున్నా, మొత్తం అందరికి ఇట్లా ఎవరైతే నమ్మొచ్చిరో వాళ్ళకి ఇట్లా వాళ్ళ మనుషులే అవుతారు కదా. సో అక్కడికి వెళ్ళినాక సో అట్లా అయిపోయింది. ఇంకొకనే ఉన్నా నేను. ఎంత అసలు నా కెమెరామెన్లు ఉన్నాయి ఇట్లా, వాళ్ళు ఇట్లా ఇంతమంది ఉండేసరికి అసలు ఏమైపోతుంది, వాళ్ళు ఇట్లా భయపడతారు. సో అదే సిచ్యువేషన్ నాకు వచ్చింది. నేను ఒక్కనే ఉన్న మధ్యలో చుట్టుముట్టు ఎట్టు చూసినట్లు మొత్తం వాళ్ళే ఉన్నారు. ఇక దగ్గర ఒక 20 to 25 మెంబర్స్ దాకా ఉండొచ్చు, ఇంకా 30 కూడా ఉండొచ్చు.